విశాఖపట్నం ఎయిర్పోర్టు భవిష్యత్తుపై ఏపీలో తెగ చర్చ నడుస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్టును పూర్తిగా మూసివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు ఇంతకీ ప్రభుత్వం ఏం చెబుతోంది? ప్రజల అభిప్రాయం ఏంటి? అటు విపక్షాల వర్షన్ ఎలా ఉంది? మరో 4 రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ కొత్త ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆనందం కంటే విశాఖ ప్రజల్లో ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం కొత్తది వస్తుంది కదా అని 62 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని మూసేస్తారు అని ప్రచారం జరగడమే. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుండి నెలకు దాదాపు 2.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నగర ప్రజలు కేవలం 20 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అదే భోగాపురం వెళ్లాలంటే దాదాపు 3 గంటల సమయం పడుతుంది. అంత దూరం ప్రయాణించడం సాధ్యమయ్యే పని కాదంటున్నారు విశాఖ వాసులు. దీనివల్ల ప్రజలపై పెట్రోల్ డీజిల్ భారం విపరీతంగా పెరుగుతుందని చెప్తున్నారు. ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తుంటాను, హైదరాబాద్ కి, చెన్నైకి, ఇవన్నీ ఆఫీస్ పనుల మీద. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండడం వల్ల, సిటీకి దగ్గరగా ఉండడం వల్ల మనందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రేపు పొద్దున భోగాపురం వెళ్ళిపోతే డెఫినెట్గా ఆ డిస్టెన్స్ అనేది, ఇంకా అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ పరంగా ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఎక్కువ రోడ్స్ వేయడం అలాంటివి ఏమైనా అయ్యిందో లేదో ఇంకా పూర్తిగా తెలీదు. సో ట్రాఫిక్ ఇబ్బందులు అవి చాలా ఎక్కువ అవ్వేటట్లుంది. ఇక దశాబ్దాల చరిత్ర ఉన్న ఎంతో మందికి జీవనాధారమైన విశాఖ ఎయిర్పోర్ట్ కు ఉన్న పళంగా విడాకులు ఇచ్చేసి పూర్తిగా డిఫెన్స్ కు అప్పగించేయడం ఎంతవరకు న్యాయం? ప్రజల సౌకర్యాన్ని పరంగా పెట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇంత మహానగరం కింద విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల నుంచి ఇది ప్రజల వాడుకలో ఉంది. ఒక్కసారి డిఫెన్స్ కి ఇచ్చేస్తే 62 సంవత్సరాల తర్వాత కాపురం చేసిన తర్వాత డైవర్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కనీసం కొన్ని ఎయిర్లైన్స్ అన్న ఇక్కడ అంటే విశాఖపట్నం టు హైదరాబాద్, విశాఖపట్నం టు విజయవాడ, తిరుపతి, ఇటువంటి ప్లేసెస్ కొంచెం ఒక మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఉంటే ఇక్కడ నేవీ ఎయిర్పోర్ట్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామంటున్నారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. రోడ్ల విస్తరణతో పాటు వైజాగ్ నుంచి భోగాపురానికి ప్రత్యేక ఏసీ బస్సులను రంగంలోకి దింపుతామంటున్నారు. దానికి ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ కూడా మనం చేసుకొని ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజలు ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళు కంఫర్ట్గా వెళ్ళేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. మొత్తంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయి. మరి డొమెస్టిక్ ఎయిర్ ట్రావెలర్ విషయంలో పెరుగుతున్న విజ్ఞప్తులతో ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? విశాఖను క్లోజ్ చేస్తుందా లేక కంటిన్యూ చేస్తుందా అన్నది చూడాలి.